హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుకుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే హైరా ఏఐ అనమాట. హైరా ఏఐలో వచ్చిన అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాము. అలాగే హైరా ఎకోసిస్టమ్ నుంచి హైరా 1 యాప్ అయితే వచ్చిందనమాట. ఇది ఒక క్రిప్టో వ్యాలెట్ Web3. సో ఇది ఎలా చేయాలి, ఎలా మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా హైరా ఏఐకి మనం కనెక్ట్ చేయాలి అనేది అయితే చెప్తాను. సో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో క్రిప్టో మనీ వరల్డ్ 365 మన సెకండ్ ఛానల్ అండి. సో ఈ సెకండ్ ఛానల్లో నేను 4 months బ్యాక్ అయితే చెప్పాను అనమాట. సో హైరా నెట్వర్క్ న్యూ క్రిప్టో మైనింగ్ అని అయితే. సో ఇది ఎవరైతే జాయిన్ అయి చేస్తున్నారో వాళ్ళు చాలా లక్కీ అండి. సో ఎందుకంటే మనకి ఇది చాలా బెస్ట్ ప్రాజెక్ట్ కానుంది. సో ఇక్కడైతే చూడండి నేనేం చెప్పాను. సో హైరా ఏఐ ప్లస్ డీపిన్ ప్రాజెక్ట్ టోటల్ సప్లై 50 billion అని అయితే చెప్పాను. అండ్ ఇనీషియల్ సప్లై 2.5 billion అయితే చెప్పాను అనమాట. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అండి. సో అందరూ కూడా జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి. సో ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా టెలిగ్రామ్లో ఫాస్ట్గా అయితే ఇవ్వబడతాయి అనమాట. సో అందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఫాలో అవ్వండి. సో ఇక్కడైతే చూడండి హైరా నెట్వర్క్ గురించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వీడియో అయితే ఇదనమాట. సో ఖచ్చితంగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని డైలీ మైనింగ్ అయితే చేసుకోండి. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. అండ్ ఇక్కడైతే చూడండి హైరా నెట్వర్క్ యాప్. సో యాప్ లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే చూడండి 10 lakh plus డౌన్లోడ్స్ అయితే ఉన్నాయండి. అండ్ 4.4 రేటింగ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో హైరా నెట్వర్క్లో మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే సో ఈ వీడియో అయితే చూసి ఏ విధంగా జాయిన్ అవ్వాలో చూసుకోండి. సో ఆ విధంగా జాయిన్ అవుతాయి, కేవైసీ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోలో కేవైసీ కూడా ఎలా చేయాలో నేను డీటెయిల్గా చెప్తానండి. సో కంపల్సరీగా వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మిస్ అయితే చేయబాకండి. సో ఈ వీడియో అయితే చూసి మీరు ఫుల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఆ వీడియోలో నేనేం చెప్పానంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడైతే చూడండి ఒక హైరా ఏఐ టోకన్ ఎంత ఉండబోతుంది అనేది వాళ్ళ వైట్ పేపర్లోనే ఇచ్చారండి. సో ఎగ్జాంపుల్ $1 అయితే ఉంటుంది ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఒక హైరా ఏఐ అయితే. సో ఆ విధంగా అయితే చెప్పారు. సో ఇదేంటంటే మనకి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అనమాట. 5 years ప్రాజెక్ట్ ఎందుకు బ్రో, మనకి త్వరగా లిస్టింగ్ అయ్యే ప్రాజెక్ట్ చెప్పొచ్చు కదా అని అయితే చెప్తారు. సో నేను ఇది చెప్పడానికి ఒక కారణం అయితే ఉందన్నమాట. సో ఇయర్ ఎండింగ్లో మనకి P2P అయితే తీసుకొస్తారు అని అయితే నేను చెప్పడం అయితే జరిగింది. సో ఆ అప్డేటే అనమాట హైరా 1 కూడా. సో ఆ P2P అప్డేట్లో భాగంగానే ఆ హైరా 1 యాప్ కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో 2026లో అయితే మనకి P2P అయితే ఇస్తామని వాళ్ళ వైట్ పేపర్లో అయితే చెప్పారండి. అండ్ 2030లో పబ్లిక్ లిస్టింగ్ అయితే ఉంటుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ మనకి P2P స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మనకి P2P మార్కెట్లో కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి బయ్యింగ్ అండ్ సెల్లింగ్. సో అందుకని నేను చెప్పానండి. సో ఇప్పటి నుంచి వర్క్ చేసుకుంటే మీకు మంచి ప్రైస్ అయితే రావడానికి లభిస్తుందన్నమాట. ఫ్యూచర్లో అయితే మంచి బెనిఫిట్ అయితే పొందగలరు. ఎక్కువ మైనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట హైరా ఏఐ టోకన్స్ని అయితే. సో మనం సిద్రా, రూబీ ఇవైతే మిస్ అయ్యామండి. హైరా ఏఐని మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాబాకండి, ఓకేనా. అండ్ హైరా ఏఐ అలోకేషన్ వచ్చేసి 60% అనమాట కమ్యూనిటీకి. సో టోటల్ వచ్చేసి 50 billion అనమాట. సో కమ్యూనిటీకి వచ్చేసి 60% అంటే 30 billion అయితే కమ్యూనిటీకి అయితే ఇస్తున్నారు. సో ఆ 30 billionలో కూడా మనకి ఇనీషియల్ సప్లై వచ్చేసి 2.5 billion మాత్రమే అండి. సో చాలా తక్కువ సప్లై అనమాట. వచ్చేసి 7 billion దాకా ఉండింది. సో రీసెంట్గా సెకండ్ మైగ్రేషన్ అయిన తర్వాత 10 billion చేశారనమాట. సో కానీ ఇది హైరా ఏఐ వచ్చేసి ఇనీషియల్ సప్లై 2030లో 2.5 billion మాత్రమే అండి. సో 2.5 billion మాత్రమే కాబట్టి మనకి ఒక హైరా $1 అయితే చెప్తున్నారనమాట.
సో అదైతే మీరు గమనించాలి. 100 రూపాయలండి ఒక హైరా ఏఐ టోకెన్ వచ్చేసి. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయబాకండి, చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇదైతే. సో వీళ్ళ ఎక్స్ పేజ్లోకి అయితే వెళ్దామండి. సో ఎక్స్లోకి వెళ్ళిన తర్వాత హైరా నెట్వర్క్ అని అయితే ఉంటుంది. సో ఆ వీడియోలో నేనేం చెప్పానంటే 142K ఫాలోవర్స్ అయితే పెరగడం అయితే జరిగింది. అండ్ ఇక్కడైతే చూడండి హైరా ఏఏ ప్లస్ డీపిన్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది ఆటో మోడ్ కూడా ఉంటుంది, ఆటోగా మైనింగ్ కూడా చేస్తుంది అనమాట. సో అది ఏ విధంగా కూడా చెప్తాను నీట్గా అయితే. అండ్ సో అందరూ కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వీడియో అయితే చూసుకొని నీట్గా రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి. అండ్ రిఫరల్ కోడ్ DE813518DE82. సో మన రిఫరల్ కోడ్ అయితే యూస్ చేసి మీరు జాయిన్ అవ్వండి. సో సైన్ అప్ బోనస్గా కొన్ని హైరా టోకన్స్ అయితే ఇవ్వబడతాయి అన్నమాట. సో దాని తర్వాత మనకి హైరా ఏ యాప్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో మనకు వచ్చిన అప్డేట్ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడైతే చూడండి మీకు ప్రొఫైల్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడైతే చూడండి హైరా 1 అని అయితే వచ్చిందనమాట, న్యూ ఆప్షన్ అనమాట ఇది. సో అంతకంటే ముందుగా ఇది చేయాలంటే ఏం చేయాలంటే వ్యూ నౌ అయితే ఉంది కదా. సో హైరా 1 అనేది ఏ విధంగా కనెక్ట్ చేయాలో చెప్తున్నారనమాట. సో వ్యూ నౌ మీద అయితే క్లిక్ చేస్తున్న తర్వాత సో ఇక్కడైతే చూడండి మనకి ఈ వెరిఫికేషన్ అయితే చేయాలన్నమాట, అంటే కేవైసీ చేయాలి. అండ్ మినిమం బ్యాలెన్స్ వచ్చేసి 1000 అయితే ఉండాలన్నమాట. సో మనకి 1000 హైరా టోకన్స్ అయితే మీరు మైన్ చేసి ఉంటే హైరా 1 వ్యాలెట్గా అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట హైరా ఏఐ నెట్వర్క్కి. అంటే మనము టిక్ కాయిన్ టిక్ చైన్ని మనం లింక్ చేసాం కదండి టిక్ చైన్లో. సో అదేవిధంగా హైరా 1 యాప్ని హైరా ఏఐతో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వ్యాలెట్ అయితే కనెక్ట్ చేసుకుంటే మీరు P2P అయితే ఆ వ్యాలెట్ నుంచే చేయగలరండి. దీంట్లో మనకి మైన్ చేసిన టోకన్స్ హైరా 1లోకి అయితే వెళ్తాయి అన్నమాట. అక్కడి నుంచి మీకు P2P అయితే ఇస్తారన్నట్టు. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి కేవైసీ అయితే చేయాలి. అండ్ 1000 హైరా ఏఐ అయితే మీరు ఈజీగా మైన్ చేసుకోవచ్చు. సో రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళకి 1000 హైరా ఏ విధంగా చేయాలి అనేది అయితే కూడా నేను చెప్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఈ వీడియో అనేది మంచి ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఈ రెండు మీకు టిక్ మార్క్ ఉండవు అనమాట. సో మీరు కేవైసీ చేస్తుంటే ఇది టిక్ మార్క్ ఉంటుంది. సో మీ దగ్గర 1000 ఉంటే టిక్ మార్క్ ఉంటుంది. సో ఈ రెండు టిక్ మార్క్ లేకపోతే ఏం చేయాలంటే 1000 మైనింగ్ చేయడానికి ట్రిక్ అయితే చెప్తాను చూడండి. సో ఇక్కడ ఇది ఏఏ ప్లస్ మైనింగ్ ప్లస్ డీపిన్ ప్రాజెక్ట్ అనమాట. సో ట్యాప్ టు బిగిన్ అని అయితే ఉంది కదా, ఇది మైనింగ్ బటన్ అనమాట. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఎవ్రీ 12 అవర్స్కి క్లెయిమ్ అండ్ స్టార్ట్ మీద అయితే క్లిక్ చేస్తే క్లెయిమ్ అయితే అవుతుంటాయి అన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే మై టైర్ ఉంది కదా, మై టైర్, గోల్ చైను, సో మనం చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇవి 12 అవర్స్ మైనింగ్ అనమాట. సో ఇది కూడా 12 అవర్స్ మైనింగ్ లెక్కన అనుకొని సో ఆ యాప్స్తో అయితే మీరు ఆ యాప్స్ పైన అయితే పెట్టుకోండి, ఆ యాప్స్ దగ్గరగా అయితే పెట్టుకోండి. సో GCM మై టైర్ వచ్చినప్పుడు ఇది కూడా ఓపెన్ చేసి 12 అవర్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి అని లాస్ట్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇక్కడైతే చూడండి ఆటో మోడ్ అనమాట. సో ఈ ఆటో మోడ్ కనుక ఆన్ చేస్తే మీకు మైనింగ్ అయితే జరిగిపోతుంది అనమాట ఆటోమేటిక్గా అయితే. సో ఇక్కడైతే చూడండి బ్యాటరీ సేవర్లో అయితే ఉంచుకోండి, బ్యాటరీ సేవర్లో అయితే ఉంచుకొని ఆటో అయితే పెట్టేసుకోండి. సో ఇక్కడైతే చూడండి మనకి 0.02952 ఏఐ కాయిన్ అయితే హైరా ఏఐ కాయిన్ అయితే యాడ్ అవ్వబోతుంది. సో కొన్ని సెకండ్స్లోనే యాడ్ అవుతుంది అనమాట. సో మీరు మనకేంటంటే ఇది ఎక్కువ ఇంటర్నెట్ అయితే తీసుకుంటుంది అనమాట. సో అందుకని మీరు ఏం చేస్తారంటే తక్కువ ఇంటర్నెట్ యూస్ చేసేదానికి ట్రై చేయండి. అండ్ సో ఇది మనకి కొంచెం ఇంటర్నెట్ అయితే తీసుకుంటుందండి, అంటే బ్యాక్గ్రౌండ్లో అప్లికేషన్ అయితే రన్ అవుతుంటుంది కాబట్టి ఈ విధంగా. సో మీకు హైరా ఏఐ అయితే ఈ విధంగా రన్ అవుతుంటుంది కాబట్టి మీకు కొంచెం నెట్ అయితే తీసుకుంటుంది, కానీ కాయిన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో మీరు అట్లీస్ట్ ఏం చేస్తారంటే ఉదయం అయితే ఇది ఆటోలో పెట్టుకోకుండా మీరు నైట్ నిద్రపోయే ముందు ఇదైతే ఆన్ చేసి పెట్టేసుకుంటే ఉదయానికి కొన్ని టోకన్స్ అయితే మైన్ అయి ఉంటాయండి. సో ఇదైతే నేను సజెషన్ ఇస్తున్నా. సో ఈ విధంగా 1000 హైరా ఏ టోకన్స్ అయితే మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న యారో మార్క్ ఉంటుందండి. సో ఇక్కడైతే చూడండి. సో యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత డైలీ బూస్ట్ అయితే ఉంటుంది, డైలీ చెకింగ్ చేయండి. అండ్ వాచ్ యాడ్స్ అయితే చూడండి, యాడ్స్ చూస్తే డైలీ 1 or 2 కాయిన్స్ అయితే లభిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే సోషల్ మీడియా టాస్క్లు అనమాట. సో ఈ సోషల్ మీడియా టాస్క్లు కూడా చేయండి, ఇవన్నీ కూడా మీకు ఇస్తారనమాట హైరా ఏ టోకన్స్ అనమాట ఇవన్నీ. సో +1 +5 సో ఈ విధంగా అయితే వస్తాయి, డైలీ అయితే చేయాలండి.
డైలీ చెక్ ఇన్ చేసి డైలీ అయితే మీరు బూస్ట్ మీద అయితే క్లిక్ చేసి వాచ్ యాడ్స్ అయితే చూసుకోవాలన్నట్టు. సో ఈ విధంగా అయితే మీరు 1000 హైరా ఏఐ టోకన్స్ అయితే ఈజీగా అయితే మీరు మైనింగ్ చేసుకోవచ్చు. సో అలాగే మీరు కేవైసీ ఏ విధంగా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. సో వెంటనే అయితే ఒక వీడియో వస్తుంది ఈ వీడియో తర్వాత. సో కేవైసీ ఏ విధంగా చేయాలో ఇక్కడైతే చూడండి, మీకు అన్వెరిఫైడ్ అని అయితే ఉంటుంది. కేవైసీ చేయకపోతే నేను కేవైసీ చేశాను కాబట్టి వెరిఫైడ్ అని అయితే ఉందన్నమాట. సో ఇదంతా దేనికంటే హైరా ఏఐని కనెక్ట్ చేయడానికి, హైరా ఏఐని హైరా 1తో కనెక్ట్ చేయడానికి అనమాట. సో ఇక్కడైతే చూడండి పెన్సిల్ సింబల్ అయితే ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి వెరిఫికేషన్స్ వెరిఫైడ్ అని అయితే ఉందన్నమాట. సో ఇది వెరిఫైడ్ అని రావడానికి కేవైసీ ఏ విధంగా చేయాలనేది ఒక డెడికేటెడ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను వెంటనే. సో అదైతే చూడండి. అండ్ లాగిన్ విత్ పాస్వర్డ్. సో మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసేటప్పుడు పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలన్నమాట. నేను ఎవ్రీ వీడియోలో చెప్తూ ఉంటాను, మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఏమెయిల్ ఇచ్చారు, సో టోటల్గా మీరు డైరీలో అయితే రాసి పెట్టుకోమని. సో లాగిన్ పాస్వర్డ్ అయితే మీరు సెట్ చేసుకొని పెట్టుకుంటారు కాబట్టి ఇది టిక్ మార్క్లో ఉంటుంది. అలాగే ఇది 2 స్టెప్ వెరిఫికేషన్ అనమాట. సో ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోవాలి. సో అది ఏ విధంగా చేయాలి అంటే, సో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ ఆథెంటికేటర్ అని అయితే ఉంటుంది అనమాట. సో ఈ గూగుల్ ఆథెంటికేటర్లో మీరు మీ మెయిల్ ఐడితో అయితే లాగిన్ అవ్వాలి. అండ్ మీకు ఏమవుతుందంటే హైరా ఏఐలో ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసినప్పుడు ఒక కోడ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అది అక్కడ మీకు ప్లస్ అని అయితే ఉంటుంది సైడు. సో ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత సెటప్ న్యూ కీ అని అయితే ఉంటుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేసి పైన మీరు నేమ్ అయితే ఇవ్వాలి. సో మన గుర్తు కోసం హైరా ఏఐ అయితే ఇచ్చేసేయండి. అండ్ దాని కింద కీ అనమాట. సో వీళ్ళు హైరా ఏఐ వాళ్ళు ఒక కీ అయితే ఇస్తారు. సో అదైతే అక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత టైం బేస్డ్ అని పెట్టేసుకొని ఓకే అయితే చేయండి. సో ఇదంతా చేయడానికి స్క్రీన్ రికార్డింగ్ అయితే రావట్లేదండి, అందుకని నేను చెప్పాను 1కి 4 సార్లు అయితే విని చేసుకోండి. సో మీరు టైం బేస్డ్ క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఎవ్రీ 30 సెకండ్స్కి 6 డిజిట్స్ కోడ్ అనేది మారిపోతూ ఉంటుంది. హై సెక్యూరిటీ అనమాట. సో ఆ 30 సెకండ్స్ లోపలనే మీరు ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓటీపీ లెక్కన అడుగుతారనమాట. సో అది కోడ్ ఎంటర్ చేసిన తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే మీకు ఆన్ అయిపోతుంది అన్నట్టు. సో అలాగే మీరు ఎప్పుడైతే P2P వేరే వాళ్ళకి చేస్తారో మీకు అప్పుడు అడుగుతుంది అనమాట ఓటీపీ గూగుల్ ఆథెంటికేటర్ అని. సో ఆథెంటికేటర్ యాప్లో మీకు ఓటీపీ అయితే ఉంటుంది. సో లోపలికి వెళ్తే 30 సెకండ్స్ అయితే ఉంటుంది. సో ఆ కోడ్ అయితే మీరు ఎంటర్ చేస్తేనే మీరు వేరే వాళ్ళకి హైరా ఏఐ టోకన్స్ అయితే మీరు P2Pలో సెల్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయాలి. అండ్ కనెక్ట్ టెలిగ్రామ్. సో ఇది కూడా మీకు టిక్ మార్క్ ఉండదు. సో కనెక్ట్ టెలిగ్రామ్ ఏ విధంగా చేయాలంటే, సో మీరు కనెక్ట్ టెలిగ్రామ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ లింక్ నౌ అయితే ఉంటుంది. సో లింక్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత టెలిగ్రామ్లోకి అయితే వెళ్తుంది అనమాట. సో మీకు అక్కడ బైండప్ అయితే అయిపోతుంది అనమాట. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది ప్రాసెస్. సో ఈ విధంగా లింకప్ అయితే చేసేసుకోండి. లింకప్ చేసుకున్న తర్వాత మీకు టిక్ మార్క్ అయితే వస్తుందన్నమాట టెలిగ్రామ్కి. అండ్ అదేవిధంగా కనెక్ట్ హైరా 1. సో ఇది కనెక్ట్ చేయాలి అంటే మనకి కేవైసీ అయితే వెరిఫై అవ్వాలన్నట్టు. సో కేవైసీ అయితే ఒక డెడికేటెడ్ వీడియో చెప్తాను. సో అదైతే చెయ్యండి. సో ఇది హైరా 1కి ఏ విధంగా కనెక్ట్ చేయాలో నేను ఇక్కడైతే చూడండి. ఈ వెరిఫికేషన్ కేవైసీ అయితే అవ్వాలి. అండ్ 1000 హైరా టోకన్స్ అయితే మీరు మైనింగ్ అయితే చేసి ఉండాలన్నమాట. సో ఈ హైరా 1 అకౌంట్ కూడా ఏ విధంగా మీరు క్రియేట్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో మన ఛానల్లో ఈ వీడియో తర్వాత 2 వీడియోలు అయితే వస్తాయి. హైరా 1 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ హైరా ఏఐలో మనకి ఇక్కడ కేవైసీ అయితే ఉంది కదా. సో ఇక్కడ కేవైసీ ఏ విధంగా చేయాలనే ప్రాసెస్ కూడా నేను చెప్తానండి. సో అదైతే మీరు గమనించండి. సో ఈ వీడియోలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే వీడియో చెప్పడం అయితే జరిగింది. అండ్ ట్రిక్ అయితే చెప్పడం జరిగింది. అండ్ అలాగే హైరా ఏఐలో ఈ విధంగా ఆప్షన్స్ అయితే మీరు ఏ విధంగా ఆన్ చేసుకోవాలి, ఇవన్నీ ఎలా సెటప్ చేసుకోవాలి అనేది అయితే నేను చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.